మీరందరూ ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో బద్రీనాథ్. బన్నీ మరికొద్ది సేపట్లో వస్తారు. బట్ బిఫోర్ దట్ వి హావ్ ద బ్యూటిఫుల్ తమన్నా హియర్. హాయ్ తమన్నా, అండ్ అ బిగ్ వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. అండ్ అలాగే ఇదే ఆనందాన్ని అలాగే కంటిన్యూ చేసేయండి, ఎందుకంటే ప్రాంగణంలో అడుగు పెట్టేశారు మీ బన్నీ అండ్ స్నేహ. We have Mr. and Mrs. Allu Arjun here. Recently married Mr. and Mrs. Allu Arjun ki హృదయపూర్వక శుభాకాంక్షలు from all the fans. We welcome Sneha. పెళ్ళైన తర్వాత అర్జున్ రిలీజ్ అవుతున్నటువంటి ఫస్ట్ మూవీ బద్రీనాథ్ ఇదే. అండ్ ఈ ఆడియో రిలీజ్ కి సతీ సమేతంగా విచ్చేసినందుకు అభిమానులందరికీ కన్నుల పండుగగా ఉంది, అవునా కాదా? We are also happy to have Sneha here. Welcome Sneha. ఓకే, సో మరికొద్ది సేపట్లో బద్రీనాథ్ పాటలు వినబోతున్నాము. రెడీగా ఉండండి మీరందరూ. ఇక ఇవాల్టి ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే, ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాము. మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సినిమాల్లో అద్భుతమైనటువంటి డాన్సులు చేశారు, ఎన్నో కమర్షియల్ సినిమాలు చేశారు. వాటన్నిటితో పాటు మెసేజ్ నిచ్చేటువంటి బ్యూటిఫుల్ సినిమాలు కూడా చాలా చేశారు. ఆయన ఒక్కసారి ఒక చిన్న అండ్ ఇప్పుడే వచ్చేసారు ఇక్కడికి రామ్ చరణ్ తేజ్. దీన్నే అంటారు డబుల్ ధమాకా అని. ఇంకా అక్కడ ఎక్సైట్మెంట్ తగ్గనే లేదు. We were just talking and we have here Ram Charan Tej. We welcome Charan. ఈ ఎక్సైట్మెంట్ మాటలతో ఆగేది కాదు కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చరణ్ కి అర్జున్ కి స్వాగతం. యూజువలీ ఒక చిన్న ధమాకా జరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఇంకేదైనా ఒక మాట మాట్లాడదాం అనుకునేలోగా దాని వెనకాల ఇంకోటి, దాని వెనకాల ఇంకోటి, అలా జరుగుతూనే ఉంది. బద్రీనాథ్ ఆడియో ఫంక్షన్ మజాకా. నాకే ఇంత ఎక్సైటింగ్ గా ఉందంటే అక్కడ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో మేము ఊహించగలము. మీరందరూ వేచి ఉండండి. మీ అభిమాన హీరోలు మరికొద్ది సేపట్లో ఇక్కడికి వస్తారు, మీ అందరితో మాట్లాడతారు. ఓకే, సో టాకింగ్ అబౌట్ చిరంజీవి గారి సినిమాల గురించి, వారు కమర్షియల్ ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో సినిమాల్లో ఎన్నో బ్యూటిఫుల్ డాన్సులు చేశారు. అలాగే దానితో పాటు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా చాలా చేశారు. ఆయన ఇచ్చినటువంటి ఒక చిన్న పిలుపుకి రక్తదానం చేసిన తమ్ముళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద బ్లడ్ డోనర్స్. ఇప్పటికీ స్థిరంగా అలాగే రక్తదానం చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వారి సినిమాల్లో మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడాల్సి వస్తే రుద్రవీణ కానివ్వండి, అలాగే కరప్షన్ గురించిన సినిమా అంటే మనందరికీ గుర్తొచ్చే సినిమా టాగోర్. ఆ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎవరినైనా ఎప్పుడైనా నిద్ర తట్టి లేపేటువంటి పాట మిమ్మల్ని సైతం. మరి ఆ పాట నేను సైతం పాడడానికి వేదిక మీదకి వస్తున్నారు దీపు. సో గైస్, అల్లు అర్జున్ గారికి అలాగే రామ్ చరణ్ తేజ్ గారికి పెద్ద ఓ వేసుకోండి. సో ఈ పాట చిరంజీవి గారి పాట మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాం. సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను
విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా మిచ్చిపోశాను నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆవు తెచ్చాను ప్రజ్వాలా దాచినావో రుద్రుడా అగ్నిశిఖలను గుండెలోన అణచినావో సూర్యుడా అరశ్వథమును చేతబూరిన పరశురాముని అంశవా హింస నడచిన ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకానివా భగత్ సింగ్ కడసారి పలికిన ఇన్క్విలాబ్ శబ్దానివా అక్రమాలను కాళరాసిన ఉక్కు పాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారపోశాను నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుగా మిచ్చిపోశాను నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆవు తెచ్చాను దీపు అండ్ కృష్ణ చైతన్య. ఇప్పుడు ఇంకొక ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ మీరు చూడబోతున్నారు. ఏ దేశ చరిత్ర అయినా కూడాను కొంతమంది యోధుల మీదే ఆధారపడింది. అలాగే మన ఫిలిం ఇండస్ట్రీలో కూడా కొంతమంది యోధులు ఉన్నారు. ఎస్, బద్రీనాథ్ లో అలాంటి యోధుడిని మీరు చూడబోతున్నారు అతి త్వరలో. ఆ పోస్టర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఆ పవర్ ఏమిటో. మరి ఆ వారియర్ స్టోరీని మీరు చిన్నగా సత్య అండ్ ట్రూప్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా ఇప్పుడు చూడబోతున్నారు. రెడీగా ఉన్నారా మీరు? ఆ యోధుడిని చూడడానికి ఒక చిన్నపాటి పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వస్తున్నారు సత్య అండ్ ట్రూప్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇప్పటి వరకు ఏ ఆడియో రిలీజ్ కార్యక్రమంలో కూడాను ఇలాంటి పర్ఫార్మెన్స్ మీరు చూడలేదు. కాబట్టి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సత్య అండ్ ట్రూప్. మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమం గురించి స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి ఈ వారియర్ ఐటమ్ ని చిరంజీవి గారు కూడా చూడాలి అని సత్య అండ్ ట్రూప్ వాళ్ళు ఆశిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరినీ కొంత తప్పుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్లీజ్ అందరినీ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. వి మూవ్ అహెడ్ విత్ ద నెక్స్ట్ ఐటమ్ సత్య అండ్ ట్రూప్.
ఆపండి. సత్య తొందరగా ఇట్రా. ఇప్పుడు ఈ సినిమా బద్రీనాథ్ కోసం అల్లు అర్జున్ కత్తి ఎందుకు పట్టారు అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ మాకు తెలియదు. కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు కొంచెం చెప్పు. ఇది కొట్టుకోవటం కాదండి. ముందుగా చిరంజీవి గారికి, మెగా ఫ్యామిలీ అందరికీ, ఆడియన్స్కు అందరికీ నా నమస్తే. ప్రతిసారి ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ నుంచి ఏం చేసినా ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ పోస్టర్ చూడగానే మనము అన్ని ఆడియోస్లో చేసినట్టుగా కాకుండా ఏదైనా చేద్దామని ఒక స్పిరిట్ తెచ్చింది ఈ పోస్టర్. స్టిల్ అది అల్లు అర్జున్ గారిని చూసి నా వంతుగా మనం ఏదైనా చేద్దామని బాడీ ట్యాప్ డ్యాన్స్ని కొంచెం అన్ని మిక్స్ చేసి ఈ ప్రజెంటేషన్ ఓన్లీ బద్రీనాథ్ ఆడియో గురించి అదే అల్లు అర్జున్ గారికి ప్రజెంటేషన్గా చేశాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు. నిజమైన కత్తులు కావు కాబట్టి నేను బతికిపోయాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సత్య అండ్ ట్రూప్. థ్యాంక్ యూ సో మచ్.